చూసాం. కానీ ఆలస్యం అవుతున్నందున ఈ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ ముందుకు తీసుకెళ్లాలంటే ఆ స్థాయి పోస్టును ఇచ్చి సర్వోన్నతంగా గౌరవించాలని రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ హోదాతో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షులు ఖార్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా మన జిల్లా వాసులు మన ప్రియతమ నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తుంది. దాంతోపాటు ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలపైన నిరంతరం ఆరాటంతో పనిచేసినటువంటి ఒక అత్యుత్తమైనటువంటి శాసనసభ్యులు, అంటే గత 30 సంవత్సరాలుగా ఈ జిల్లాలో చాలా అభివృద్ధి కార్యక్రమాల కారకుడు, అదేవిధంగా తెగించి కొట్టాడి ఈ జిల్లాలో మెడికల్ కళాశాల గుత్ప అలిసార్ లిఫ్ట్ లాంటి ఆధునీకరణ లాంటి కార్యక్రమాలు మంత్రిగా నిర్వహించినటువంటి సుదర్శన్ రెడ్డి గారిని ప్రభుత్వం ప్రత్యేక అంటే ఒక కేబినెట్ హోదాలో ప్రత్యేకంగా సలహాదారుడు నియమించిన సందర్భంలో జిల్లాకు చేస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర రథసారథి మహేష్ అన్న గారు జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పెద్ద ఆయనను ఘనంగా సన్మానించుకోవాల్సిన అవసరం మనకుంది. మీరందరూ కూడా ఏకదాటిపైకి వచ్చి అందరూ కలిసికట్టుగా రేపటి బహిరంగ సభను విజయవంతం చేయించాల్సిందిగా మహేష్ అన్న గారు ఆదేశాలు ఇచ్చారు. దాన్ని 100కు 100% ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా ఎవరికి వాళ్ళు గత 3 రోజులు మేమేమో 2-3 రోజుల నుండి జూబ్లీ ఎలక్షన్ ఉంటే మిగతా వాళ్ళందరూ ఇదంతా రామ్ గోపాల్ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో నిమగ్నం ఉన్నారు. ఖచ్చితంగా ఈ జిల్లా ప్రజలకు చెప్పేది ఏంటంటే పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు చేసిన సేవలు మనం అందరం కూడా గుర్తుంచుకున్నాం. కాబట్టి రేపు వచ్చే కార్యక్రమానికి మాధవనగర్ నుండి ర్యాలీగా, టెంపుల్ నుండి ర్యాలీగా కలెక్టర్ అనుకాలకు వస్తారు. కాబట్టి అందరూ కూడా 12 గంటల వరకు మాధవనగర్, అదేవిధంగా 2 గంటల వరకు కలెక్టర్ గ్రౌండ్ వరకు చేరుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ చెందిన నాయకులు, కార్యకర్తలు విధిగా మన బాధ్యతగా అందరం కూడా ఈ సమావేశాన్ని విజయవంతం చేసి కాంగ్రెస్ పార్టీకి ఈ జిల్లాకు సేవలు చేసినటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారిని ఘనంగా సన్మానించుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది. కాబట్టి అందరం కూడా రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు మాధవనగర్ చేరుకొని 2 గంటల లోపు కలెక్టర్ పాత కలెక్టర్ గారిలో బహిరంగ సన్మాన సభ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా హాజరు కావాలని ఈ పత్రికా ముఖంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.